गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओं नमो ब्रह्मदिभ्यो ब्रह्मविद्यासम्प्रदाय कर्तुभ्यं वंशऋषिभ्यो महादिभ्यो सर्वकुलरहितप्रज्ञानगणप्रत्यगाभ्यो ब्रह्मैवास्महामेधार्धरहितं सद्गुरुम् अक्किनेपल्लिभवजयाचार्य ओंकारपीठपर्यन्तं ते सद्गुरुं वेदमातगायत्रीपादारविन्दनमस्कारं सहं करिष्ये। కొందరు దీక్షలు చేయడానికి పరమాత్మను ధ్యానం చేసుకోవడానికి అట్లాగే దైవాన్ని తెలుసుకోవడానికి మనసు నిలకడలేక కొందరు దీక్షా వస్త్రములు ధరించి చక్కగా నామములు పూజించుకొని చక్కగా నామాలు పూజించుకొని వస్త్రములు ధరించి 41 రోజు 51 రోజు లేదా ఒక 4 మాసాలు 3 మాసాలు ఇలాగా రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం. కానీ మనసు అనేది నిలకడ ఉండదు. ఎందుకుంటుందంటే అప్పటిదాకా దీక్షలో ఉండి అద్భుతంగా చేద్దాం అనుకున్న వాడల్లా భజనల మీద, భిక్ష మీద, అట్లాగే యాత్రల మీద, రకరకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మీద మనసు లగ్నమైపోయి అసలు నువ్వు వేసుకున్న దీక్ష అనేది మనసు ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకని మనసు ప్రశాంతత దేనికోసం కావాలి? మనం ధ్యానం చేసుకోవాలి, పరమాత్మని గ్రహించాలి. పరమాత్మ ఎక్కడున్నాడో తెలుసుకోవడం కోసమే కదా మనం దీక్ష చేసుకున్నాం. అందుకనే యామన యోగి గారు ఒక పద్యం చెప్పారు. బోడి తలలు చెడలు విభూతి పూతలు ఆసనములు మరుభాషణములు యోగి కాడులోన బాగు కాకుండిన విశ్వదావిరవేమా అని యామన యోగి ఒక పద్యంని చెప్పారు. అంటే బోడి తలలు అంటే వెంట్రుకలు తీసేసుకొని, బాగు అంటే బోడి తలలు, జడలు అంటే వెంట్రుకలు బాగా పెంచుకొని, విభూతి రేఖలు బాగా ధరించుకొని, ఆసనములు బరువు భాష. ఆసనం అంటే ఏంటి? కింద పెద్ద పెద్ద కుర్చీలు, పెద్ద పెద్ద సింహాసనములు, వాటి మీద కూర్చొని మనం చేస్తూ ఉంటాం, ధ్యానం చేస్తున్నట్టుగా ఉంటాం. కానీ అవన్నీ మనస్సు ప్రశాంతత కోసం ధ్యానం చేయడానికి ఇవన్నీ అవసరం లేదని చెప్తున్నాడు వేమన. బోడి తలలు మారు బూడిద పూతలు, బోడి తలలు మారు జడలు విభూది పూతలు ఆసనంబులు మారు భాషణములు యోగి కాడులోన బాగు కాకుండిన విశ్వకాభిరామ విలురవేమా. ఎంత అద్భుతంగా చెప్పాడు. అంటే దీక్షా వస్త్రాలకు, నామాలకు, జడలు పెంచుకోవడానికి, గుండు కొట్టించుకోవడానికి, మనసు ప్రశాంతత ధ్యానం చేయడానికి సంబంధం లేదు. మనసు ప్రశాంతత ఉన్నప్పుడు ఎక్కడ కూర్చున్నా ధ్యానం చేసుకోవడానికి మనకి చాలా ఇదిగా ఉంది. అందుకనే నిజభక్తుడైనటువంటి ఆంజనేయ స్వామి కూడా, శ్రీరామచంద్రుడు కూడా అదే చెప్పాడు. ఏమని చెప్పాడు? ప్రశాంతతమైనటువంటి ధ్యానం ఎక్కడుంటుందో రామనామం తప్ప అన్యది ఎరగనటువంటి ఆ యొక్క హనుమంతుడు ఎప్పుడు చూసినా రామ 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 అంటాడు. మరి ఆయనకి ఏమన్నా ఆసనాలు ఉన్నాయా? ఆయనకి ఏమన్నా భూషణాలు ఉన్నాయా? ఆయన ఒకటే నామం, రామనామమే తప్ప అన్యది ఎరగని వాడు ఆంజనేయుడు. అందుకనే ఈ బూడిద పూతలు, రుద్రాక్ష మాలలు, వస్త్రాలు, ఆడంబరాలు, ఐశ్వర్యాలు, సింహాసనాలు, వేల మంది శిష్యులు ఇవన్నీ పెట్టుకోవడం వల్ల ఉన్న మనసు ప్రశాంతత అనేది పోతుంది.
ఈ దీక్షలు కూడా అలాంటివయ్యా. దీక్ష అంటే మనస్సు మీద దీక్ష. అప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రామాంజనేయ యుద్ధంలో రాముడు ఆంజనేయ స్వామితో యుద్ధం చేసేటప్పుడు చెప్పాడు, రామనామము గొప్పదో, రామనామము గొప్పదో, రామబాణము గొప్పదో చూసుకున్నాం అని చెప్పి, రాముడు గురువు అయినప్పటికీ కూడా ధర్మం కోసం నా నామం గొప్పదా కాదా తెలుసుకున్నామని చెప్పి, సరే గురుదేవా రామా ఇక వదులు, నా భక్తి అనేది ఆయుధంగా నిర్మిస్తుంది, రా రా రామ్ అని వదిలాడు. చూసారా, భక్తి ఎంత గొప్పదో రామబాణం అంత గొప్పది. కానీ భక్తి జ్ఞానం ఒక్కటైనప్పుడు ఏమీ అక్కడ నిలవడానికి ఆస్కారం. అందువల్ల ఈ యొక్క యావన యోగి చెప్పినటువంటి పద్యం దాన్ని కరెక్ట్గా సరిపోతుంది. అందుకనే ధ్యాన యోగము చేత సమకూరు ధరణిలోన ధన్యుడు సుమతి సుమతి చదువుకుంటుంది. మళ్ళీ ఒకసారి వినండి. బోడి తలలు జడలు విభూది పూతలు ఆసనంబులు మరు భాషణములు యోగి యోగి కాడులోన బాగు కాకుండిన విశ్వద వినురవేమ. సకల చరాచర సృష్టి యావత్తు మొత్తం కూడా దాసోహం అంశోహం శివోహం అనే యొక్క భావం, నీ యొక్క అహంభావాన్ని తీసేయవయా అని చెప్పి చెప్తూ, నీవు ధ్యానం చెయ్యి, అనునిత్యము గురునామస్మరణ చెయ్యి, లేదా గాయత్రి మంత్రం చదువుకో, గాయత్రి చదువుకో. ఒకనొక సమయంలో మేము ఒక జపం చేస్తూ ఉంటే ఒక ఆవిడ వచ్చి స్వామి, మీరు మా వాళ్ళకి ఇంట్లో ఆరోగ్యం బాగోలేదు, వారికి మీరు ఏదైనా కాస్త తీర్థం ఇవ్వాలి. అప్పుడు అన్నాడు, ఏమన్నాడంటే, అమ్మా మీరేం చేస్తారు? మేము కూడా దైవ చింతన చేస్తాం. మరి దైవ చింతన అంటే మీకు ఏం చేస్తారు? మేము గాయత్రి ఉపాసన చేస్తాం. గాయత్రి ఉపాసన అంటే ధ్యానమే కదా, గాయత్రి జపమే కదా. మరి నేనిస్తే ఆ యొక్క తీర్థం మీకు శంకులో తీర్థంలాగా తగ్గుతుందని మీరు నమ్మారు కదా, మరి మీ మీద మీకెందుకు నమ్మకం లేదు? మీ వారు చేసినటువంటి అదే గాయత్రి మంత్రం చేస్తూ ఆ జపతీర్థం ఒకసారి మీ వాళ్ళ పిల్లవాళ్ళకి తాపించండి, ఆయురారోగ్యాలు బ్రహ్మాండంగా ఉంటాయి. వేదం గాయత్రి, నగాయత్రి పరమం మంత్రం, తల్లికి మించినటువంటి మంత్రం అంటే తల్లికి మించినటువంటి దైవం కానీ, గాయత్రి మంత్రానికి మించిన మంత్రం కానీ ఈ సృష్టిలో ఎవరు ఎక్కడ ఏది లేదమ్మా అని చెప్పి ఆయనకి మనం చెప్పడం జరిగింది. అప్పుడు అన్నాడు, అదేంటి స్వామి మీ దగ్గర ఏదో తీర్థం తీసుకోవాలని నేను వస్తే, మావారు మీ అంతటి వారు కాదు కదా, మీ అంత భక్తి ప్రజలతో మేము ఉండం కదా. భక్తి అనేది ముక్తిగా జ్ఞానం మీద దృష్టి పెట్టి గాయత్రి మంత్రం ఎవరు చేసినా పెద్ద చిన్న అనేది లేదు. ఎందుకంటే ఉన్నది ఒకటే మంత్రం, అది గాయత్రి మంత్రం. గాయత్రి అనుష్ఠానం చేసి ఆ యొక్క తీర్థాన్ని ఎవరైతే పుచ్చుకుంటారో వారికి ఎలాంటి కష్టాలు ఉండవు అని అంతరార్థం చెప్తుంది. సర్వం వేదమాతార్పణమస్తు. జై అనంత సద్గురు పరమరాజుకి జై. ఇది అనంత సద్గురు ఆత్మబోధామృత గాయత్రి జ్ఞానపీఠం గుట్టమల్లారం జయశంకర్ నగర్లో వేంచేసి ఉన్నటువంటి ఈ పీఠంలో ప్రతిరోజు ఒక వీడియో చేస్తూ మీ ముందుకు వస్తున్న మీ అక్కినేపల్లి దయానిధి వసంతాచార్యులు గాయత్రి జ్ఞానపీఠాధిపతులు. జై సద్గురు పరమరాజుకి జై.